నమ్మకం పెట్టకు, నమ్మకం. మహావంచకుడు, సాక్షాత్ సర్వోత్తముడైన కృష్ణువే ఈ బ్రహ్మచారి వేషమునందు వచ్చినాడు. ఆయన నీకు ఈ 3 అడుగులను అడుగుతున్నాడు కదా, చెప్తాను చూడు. ఇప్పుడే వారు మహాజ్ఞానులు, శుక్రాచార్యులు, సామాన్యులు కాదు. వారు అంటారు అంటే ఏది, భగవంతుడే వారితో చెప్పిస్తున్నాడు. నిజమైన సంగతి ఏముంది అనే దాన్ని ఆ బలి చక్రవర్తికి తెలియజేసి, అతనికి తెలిసిన తరువాతనే భగవంతుడు దాన్ని స్వీకరించాడు. అందరూ అర్థం చేసుకోండి. ఏదో మోసం చేసినాడు, వంచన చేసినాడు అనుకోకండి. శుక్రాచార్యలో ఆ భగవంతుడే ఉండి వారిచే చెప్పించి నిజమైన సంగతి ఏది అనేదాన్ని తెలిపించింది. తెలిసిపోయింది బలి చక్రవర్తికి. అవును, సాక్షాత్ భగవంతుడే, శ్రీకృష్ణుడే ఇక్కడ వచ్చాడు తెలిసింది. తన ఒక అడుగుతో సమగ్రమైనటువంటి ఒక పాదంతో భూమినే వ్యాపిస్తాడు, తన మధ్యదేహంతో అంతరిక్షాన్ని వ్యాపిస్తాడు, బాహువులతో అన్ని దిక్కులను వ్యాపిస్తాడు, రెండవ పాదంతో స్వర్గాన్ని వ్యాపిస్తాడు. అంతగా వ్యాపించి తర్వాత 3వ అడుగు పెట్టడానికి స్థలము లేదు అని నిన్ను బంధిస్తాడు. వాళ్ళు కాడితో కట్టివేస్తాడు. ఏం చేస్తావు తర్వాత? ఇది ఆ భగవంతుడు చేసే ప్లాన్ తెలుసా నీకు అన్నా? చూడండి, భగవంతుడు మీటింగ్ కూడా చేయలేదు. కొన్నిసార్లు కొందరు మీటింగ్ చేసి ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలి అని. అది లీక్ అయిపోతుంది. మహానుభావులు ఎలాంటి వారు కూర్చొని ఉంటారో తెలియక ఆ మీటింగ్ వారు ఎక్కడెక్కడో చెప్పేస్తారు. ఇది ఏమి చేయలేదు. భగవంతుడు ఎవరికీ చెప్పకుండా డైరెక్ట్ వచ్చేసినాడు సభకు. బలి చక్రవర్తికి అడిగినాడంటే, అయితే ఆ భగవంతుడు ఇలాంటి చరిత్రములను ప్రతి ఒక్క కల్పములను చూపిస్తూ ఉన్నట్టుంటాడు. ఆ ప్రతి ఒక్క కల్పమునందు ఈ వామనావతారం అవుతుంది. ఆ వామనావతారంలో భగవంతుడు ఎలాంటి మహాత్మ్యాన్ని చూపిస్తాడు అనేది పెద్దవారికి తెలుసు. ఇప్పుడు కల్కి అవతారం అయిందా? కాలేదు కదా. కల్కి అయితే కొందరంటారు, నమ్మకం పెట్టకండి, నమ్మకండి, కల్కి అవతారం కాలేదు ఇంకా. అయితే కల్కి ఎలా అవతరిస్తాడు, ఏ ఊళ్ళో అవతరిస్తాడు, ఎవరి గర్భమునందో అవతరిస్తాడు మనకు తెలుసు కదా. అన్ని ఎలా తెలుసు? ఈ కల్పమునందు ఇలాగే అవతరిస్తాడు. శాస్త్రంలో అది చెప్పబడినది. శాస్త్రం చూసి తెలుసుకొని ఉంటాము. అలాగే శాస్త్రంతో, సంప్రదాయంతో, పరంపరతో ఆ భగవంతుని అవతార చరిత్రను తెలుసుకున్న ఉన్న మహానుభావులు శుక్రాచార్యులు ఈయన ముందట ఏ ప్లాన్ చేస్తాడు చెప్పేస్తున్నారు. తెలిసింది బలి చక్రవర్తి. అయితే ఆ బలి చక్రవర్తి అంటాడు, ఒకసారి నీకు ఏది కావాలి అడుగు, నేను ఇస్తాను అని మాట ఇచ్చిన. ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే వెనకడాకు పూర్తి చేయవలసిందే. నాకు నరకం కానీ, దుఃఖం కానీ, రాజ్యం నష్టమైపోని, ఇంద్రాది దేవతలే వచ్చి మరల రాజ్యం పాలించని, ఆరేతులో కానీ ఇందులో కానీ నాకేమి దుఃఖం. అయితే అసత్యాన్ని పలకితే దాని వల్ల నాకు చాలా దుఃఖమైంది. ఆ అసత్యం పలికించినందుకు ఏ దుఃఖమైందో ఆ దుఃఖం నాకు దేని వల్ల కూడా రాదు. అందువలన నేను అసత్యం పలకను. ఒకసారి ప్రతిజ్ఞ చేశానంటే వారికి ఇచ్చేస్తాను అని
అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు చాలా కోపం వచ్చింది. అచిరా ప్రశ్యతే శ్రేయ, నీకేమి సంపత్తు వచ్చిందో ఇది చాలాసేపు ఉండదు, కాస్త సమయంలో నీ సంపత్తుతో నీవు భ్రష్టైపోతావు అని శాపాన్ని ఇచ్చాడు. ఇవ్వండి, మీరు మహానుభావులు, మీ మీద నాకేం కోపం లేదు, మీరు శాపం ఇస్తే తీసుకుంటాను అంటారు. అయితే దానం చేసేది చేసేస్తాను. వింధ్యావళికి పిలిచినాడు. వింధ్యావళి మహాదేవత వచ్చింది. నీళ్ళు వేసింది. సంకల్పపూర్వకంగా 3 అడుగులు దానం చేసినట్టు బ్రహ్మాదేవుడు పురుషుడికి చేస్తారు. 3 అడుగులు చేస్తే అంతే, ఒక క్షణమే. ఏ వచనం చేయలేదు వామనుడు. శుక్రాచార్యుడు చెప్పేసిన తెలిసిపోయింది. ఇప్పుడు వారు ఏ చెప్పినారో దాన్ని చేసినాడు. తద్వామనం రూపం అవర్ధత, అద్భుతం, అత్యద్భుతంగా ఆ వామన రూపం పెరిగిపోయింది. త్రివిక్రమగా భగవంతుడు మారిపోయినాడు. ఆ త్రివిక్రమ రూపం తీసుకొని విశ్వరూపం ఉన్నట్టు ఆ త్రివిక్రమ రూపం అంటే విరాట రూపం. ఆ రూపములకు ద్వితీయ స్కంధమునందు మీరందరూ విన్నారు. కానీ ఇక్కడ చెప్తారు, పాతాళమే సంస్థే పాదమూలం ఉన్నట్టు పాతాళం నుండి సత్యలోకం వరకు ప్రతి ఒక్కరు లోకములు, దేవతలు, పశువులు, మనుష్యులు, పక్షులు, నదులు, పర్వతాలు, సముద్రాలు అన్ని ఆ భగవంతుని దేహములకు కనిపిస్తూ ఉన్నాయి. సర్వాధారుడే కనిపిస్తున్నాడు భగవంతుడు. ఆశ్చర్యపడ్డారు కూడా. అలా అందరికీ ఆశ్చర్యపరిచేటట్టు భగవంతుడు తన రూపాన్ని అందరికీ చూపించి ఒక పాదంతో భూమిని వ్యాపించినాడు. శుక్రాచార్యుడు చెప్పినట్టే తన మధ్యదేహంతో అంతరిక్షాన్ని, బాహువులతో దిక్కులని, 2వ పాదంతో స్వర్గాన్ని సమగ్రంగా వ్యాపించి, సమగ్రమైనటువంటి స్వర్గం అంటే పైకి ఉన్న అన్ని లోకములను వ్యాపించి ఆ భగవంతుడు ఎప్పుడైతే ఆ భగవంతుని వామపాదం, వారాహకం, ఇది శ్వేత వారాహకం, దీనికంటే మొదటిగా ఆత్మకల్పం అంటారు. వారాహే వామపాదములు శ్రీమద్ ఆచార్యులు చెప్తారు. అంటే ప్రతి ఒక్క కల్పమునందు ఈ అవతారములు అవుతాయి. బ్రహ్మదేవుని ఒక దినం అంటే ఒక కల్పం. ఆ బ్రహ్మదేవుని 70 సంవత్సరాల్లో 70వ సంవత్సరం యొక్క చివరి రోజు, దానికి పాత్మకల్పము అంటారు. ఆ పాత్మకల్పమునందు కానీ వేరే కల్పాల్లో కానీ భగవంతుడు తన కుడి పాదాన్ని పైకి ఎత్తినాడు, ఎడమ పాదాన్ని భూమిలో పెట్టినాడు. ఇప్పుడు మేము వారాహకల్పంలో ఉన్నాము. ఇది బ్రహ్మదేవుని 100 సంవత్సరాల పాటు ఆయుష్. దాంట్లో 71వ సంవత్సరము యొక్క మొదటి రోజు ఇది. దీనికి వారాహకల్పం అంటారు. ఈ వారాహకల్పం భగవంతుడు తన ఎడమ పాదాన్ని పైకి ఎత్తినాడు, కుడి పాదాన్ని భూమి మీద పెట్టినాడు. ఆ ఎడమ పాదం యొక్క యొక్క గోడతో ఆ బ్రహ్మాండం యొక్క కర్పరాన్ని, ఆవరణాన్ని ఆ భగవంతుడు చీర్చి బయటి ఉన్న ఆవరణాన్ని తీసుకువచ్చాడు. బ్రహ్మాండానికి కర్పరమని పృథ్వీ యొక్క ఘనీభూతమైనటువంటి ఆవరణ ఉంది. చాలా నివిడమైనటువంటి ఆంధ్రభూత ఆవరణ, ఏ అవకాశం కూడా లేదు, లోపల స్పేస్ లేదు. అలాంటి గట్టి ఆవరణ. ఆ ఆవరణానికి బయటికి జలము యొక్క ఆవరణ. ఆ జలము లోపల వచ్చేసింది బ్రహ్మాండమునందు ఈ భగవంతుని పాదం యొక్క సామర్థ్యం. ఆ చిన్న బటన నోరుతో చీర్చి బయటికి ఉన్న జలాన్ని లోపల తెచ్చిన అది ప్రవహిస్తూ వచ్చింది. దాన్నే బ్రహ్మదేవుడు మహానుభావులు
వారి యొక్క మండలంలో దాన్ని తీసుకొని భగవంతుని పాదపూజ చేసినారు. ఆ పాదపూజ చేసిన జలమే గంగా తల్లి, గంగామాత. ఆ గంగానదిని రుద్రదేవుడు తన తలకాయ మీద ధరించి ఎల్లప్పుడూ ఆ భగవంతుని స్మరిస్తూ ఉంటారు, పవిత్రులైతూ ఉంటారు. యచ్చముచరిస్మృత పరిప్రవరోదకేన తీర్థేన మూర్ధ్నిధృతేన శివ శివో. పరమ మాంగళ్యం కలిగిన వారు ఆ మహారుద్రదేవుడు ఈ భగవంతుని పాదోదకం ధరించినందుకు. అలాంటి పవిత్రమైనటువంటి పాదోదకం అందరూ ధరించిపోయారు. ఆ గంగా యొక్క స్మరణి చేసి గంగా నది భూమికి రాలేదు. గంగా నదిలో ఇంకా ఎవరు స్నానం చేయలేదు. స్వర్గం ఉంది, ఆ స్వర్గానికి చుట్టూ ఉంది. రింగ్ రోడ్ ఉంటాయి కదండి షహర్లో, అలా రింగ్ రోడ్ నుండి రింగ్ నది స్వర్గానికి చుట్టూ ఉన్న గంగా నది. ఆ గంగా నది ఇలా వచ్చింది, భగవంతుని పాదోదకము. ఇది భగవంతుని యొక్క మహాత్మ్యమని వార్త తెలిస్తేనే అందరూ తరించిపోయినారు. అది తర్వాత భూమికి వచ్చింది, స్నానం చేసినారు, అది ఇది ఇవన్నీ తీర్చిదిద్దాలి. తర్వాత మొట్టమొదటిగా గంగా అనే పేరు ఎప్పుడైతే వినిపించిందో, గంగా అని ఎప్పుడైతే పలికినారో 2 సార్లు 3 సార్లు తరించిపోయింది. ఆ యమదేవుని యొక్క పురమునందు, యమని పురమునందు ఎవ్వరూ లేదు, వెతకినా లేదు, ఒక ఈగ కూడా లేదు. ఈగ కూడా ఇక్కడ వచ్చి గంగను చూసి వార్తను విని తరించిపోయింది, స్వర్గానికి వెళ్ళిపోయింది. ఈగలు చీమలు వెళ్ళిపోతే మనుషులు వెళ్ళిపోయారు అనేది చెప్పే అవసరమే ఎందుచేతంటే ఇలా అంటూ ఉంటారు, ఎవరు లేదండి ఆయన ఏం చేస్తాడు, అక్కడ వట్టిగా కూర్చొని చీమలు ఈగలు కొట్టు కూర్చొన్నాడు అంటారు. ఆ కొట్టడానికి ఈగలు రాలేదట, ఏం చేయాలి? అలాంటి పరిస్థితి వచ్చేసింది అంటారు. ఆ గంగ యొక్క మహాత్మ్యం, ఇలాంటి మహాత్మ్యం కలిగిన ఆ గంగకు జన్మాన్ని ఇచ్చిన వాడు గంగా జనకుడు, ఆ త్రివిక్రముడు అయిన భగవంతుడు. తర్వాత అంటాడు, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి చెప్పు, చెప్పు. 3 అడుగులు ఇస్తానన్నావు, 2 అడుగులు తీసుకున్నాను. 3వ అడుగు పురుషిష్టి మీజం, నా తలకాయ మీద నీ అడుగు పెట్టు, దానికంటే ఎక్కువ పెట్ట భాగ్యమే. బలిచక్రవర్తి తలకాయ మీద పాదాన్ని పెట్టినాడు. అంతలో అతనికి వరుణ పాశంతో బంధనం చేసి ఉంటాడు. ఎందుకంటే 3 అడుగుల యుద్ధాన్ని చెప్పాడు, 2 అడుగులను ఇచ్చాడు, 3వ అడుగులు ఇవ్వలేదు అని గరుడు చెప్పి ఆ గరుడ దేవుని అతనికి బంధనం చేయిస్తాడు వరుణ పాశం. ఎందుకంటే జలం తీసుకొని నీటితో సంకల్పం చేస్తారు కదా, ఆ నీరు అంటే వరుణదేవుడు అభిమాని. ఆ వరుణాన్ని స్పర్శించి, వరుణదేవతని స్పర్శించి అతని మీద చేతు పెట్టి శపథం చేసి నేను దానం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కావున వరుణ పాశంతో ఇతను కట్టే చెప్పేస్తాను. సత్యధర్మలు అంటారు. వరుణ పాశంతో కట్టినందుకు అతనికి ఎక్కువ సేవ చేయడానికి కాలేదు. ఆ భగవంతుడు తలకాయ మీద తన అడుగులను పెట్టినా, పాదం పెట్టినా మొదటిగా ఎంత ఉత్సాహంతో సేవ చేశాడో అంత ఉత్సాహంతో సేవ చేయడానికి కాలేదు. సేవ చేయడానికి మనస్సులో అపేక్ష ఉన్నా శక్తి లేక చేయలేకపోయాడు. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి అంటాడు, 3 అడుగులు ఏం చేసినాడు కదా, తలకాయ మీద పాదం పెట్టినాము, తన్నే సమర్పించుకున్నాడు, ఆత్మ నివేదనం చేసుకున్నాడు, ఇంకేం మిగిలింది, ఎందుకు బంధనం చేసినాడు, అతను ఉద్ధారం చేయని చెప్పాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, నేను ఉద్ధారం చేసే కోసం అతనికి బంధనం చేశాను. బ్రహ్మణ్యమనుబంధాన్ని కష్ట విత్తం నోమ్యహం. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వారికి గర్వం వచ్చేస్తుంది. అందుచేత ఇతనికి గర్వం తగ్గించాలి. నేను ధనాన్ని స్వీకరించాను కానీ అతనికి శిక్ష చేయడానికి కారణం అతన్ని
అనుగ్రహింపచేయడానికి. అది చెప్పినప్పుడు అందరికీ చాలా సంతోషమైంది. ఇతడు వచ్చే మన్వంతరమునందు ఇంద్రదేవుడు అవుతాడు, ఆ ఇంద్ర పదవిని పొంది ఈ రాజ్యాన్ని సాధిస్తాడు, అంతవరకు సుతలలోకంలో ఉంటాడు, నా సుదర్శన చక్రం అక్కడ వస్తుంది, నేనే ఒక రూపంలో అతని ద్వారమనందు పాలిస్తూ ఉంటాను అని విశేషంగా దీనిపెట్టి భగవంతుడే ద్వారపాలకుడై బయటికి ఉండి రక్షించాలి, అతనికి వచ్చే ఆపత్తులను పరిహరించాలి అంటే ఎంత గొప్ప భాగ్యం. చూడడానికి ఏ బలిచక్రవర్తి ఏదో మోసం చేశాడు, ఏం మోసం చేస్తాడని అతని ద్వారపాలకుడై ఉండి సుదర్శన చక్రం పెట్టి అతన్ని రక్షిస్తూ ఉన్నాడు అంటే వచ్చే మన్వంతరం నుండి ఇంద్రుడిగా అతన్ని మారుస్తాడు అంటే సామాన్యమైనటువంటి అనుగ్రహం కాదు. చూడండి, ఇప్పుడు ఇంద్రదేవుడు చాలా రోజుల నుండి అంటే ఇప్పుడు ఉన్నవాడు పురంధరుడు అని పేరు. ఈ పురంధరుడు ఇప్పుడు ఇంద్రుడుగా ఉన్నాడు. ఆ ఇంద్ర పదవిలో ఉండి చాలా సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలించాడు. మధ్యలో బలి వచ్చాడు, వెళ్ళిపోయాడు, మరణం వచ్చాడు. ఈ మన్వంతరమునందు ఇతడు ఇంద్రుడైతే సంపూర్ణ మన్వంతరములో ఇంద్రుడైనట్టు కాదు కదా, ఇతరులకు అనుగ్రహం తక్కువ చేసినట్టే. వచ్చే మన్వంతరమునందు సంపూర్ణ మన్వంతరంలో ఒక మన్వంతరం అంటే 71 మహాయుగములు. ఆ 71 మహాయుగములో ఒకే ఒక బలి చక్రవర్తి ఇంద్రుడిగా ఉంటే అది ఎంత గొప్ప భాగ్యం. ఈ మన్వంతరమునందు అతను ఇంద్రుడిగా ఉంటే సగం పురంధరుడు, సగం బలి చక్రవర్తి, ఇలా అయిపోతుంది. అది సరి అయిన మాట కాదు. రెండవది, ఈ మన్వంతరమునందు అతడు 100 అశ్వమేధములను చేసి ఆయన చేసే సాధనలు చేసి ఆయన ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. అతనికి అన్యాయం అయింది కదా. అతడు 100 అశ్వమేధములను చేసినప్పుడు సమగ్రంగా ఒక మన్వంతరం పాటు అతనికి ఈ పదవిని ఇవ్వవలసిందే కదా. అతనికి అన్యాయం చేయకూడదు. ఒకటి, ఇతనికి న్యాయం జరగదు, సగం ఇచ్చినట్టయితుంది. రెండవది, అందుచేత అతనికి విశేషంగా స్థలలోకంలో సాధన చేయడానికి నేను అనుకూలం చేసి ఇస్తాను, ఆయన అక్కడ ఉండని నా రక్షణ కింద అని చెప్పి అతను పంపించినాడు. అప్పుడు వింధ్యావళి ఏడుస్తే భగవంతుడు అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత కష్టపడి నా భర్త ఈ రాజ్యాన్ని పొందినాడు, ఒకేసారి దానికిచ్చేటప్పుడు మొత్తానికే పోగొట్టుకున్నాడు అని ఏడుస్తున్నావా? బంధనం చేశాను వర్ణమాసంతో, ఇంత దానమిచ్చినా ఒక మర్యాద చేసి షాల్ కప్పి ఏదైనా గౌరవం చేయాలి. అదేమి చేయకుండా వర్ణభాషంతో ఆ వర్ణభాషాన్ని కప్పినాడు, షాల్ కప్పలేదు. అందుచేత ఏడుస్తున్నావా? ఏమి కారణం? ఏడవడానికి కారణం ఏమిటి అని అడిగితే ఆమె అంటుంది, క్రీడాస్తమాత్మన ఇదం త్రిజగత్కృతం తే స్వామ్యంతు తత్ర కుదియో పరగీష కుర్యు. ఈ సమగ్రమైనటువంటి ప్రపంచాన్ని నీకు ఒక విహారస్థానముగా చేసుకున్నావు. ఈ బ్రహ్మాండమే నీకు ఒక క్రీడాస్థానం, విహారస్థానం. ఇలాంటి బ్రహ్మాండవంతు మాది ఏమీ లేదు. ఏది లేనప్పుడు ఈ మహానుభావుడు నా యొక్క భర్త ఇది నాది అనుకోని నీకు దానిస్తాను సంకల్పించినాడు. దాని కొరకు ఏమిస్తున్నాను? ఎంత వివేకవంతురాలు ఆలోచించండి. చాలా విచిత్రమైనటువంటి వివేకం, అద్భుతము, ఆశ్చర్యమైనది. ఇలా ఉండాలి పతివ్రత స్త్రీలు అంటే. కర్తృప్రభోక్తమకిమస్యత ఆవహంతి కర్తృభావా. నేను కర్త కాదు, నేను స్వతంత్రుడిని కాదు అని ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు వేలాది ఉదాహరణలు భగవంతుడు చూపిస్తాడు ఈ సంసారముందు. నేనేదో అనుకుంటాను, ఏదో జరిగిపోతుంది అనుకున్నట్టు జరగదు. మేము అస్వతంత్రులమని అనిపిస్తుంది. అయినా నేను గ్రహంకారంలో ఉంటాను. సిగ్గులేదు దేనికి? నా భర్త ఎక్కువ మాట్లాడను, అయితే చక్క క్రియ సిగ్గులేని వాడు. ఇలాంటి
కలిగించుగాక, ఆ భక్తుడు ఉత్తమమైన గతిని ఇచ్చుగాక, ఆయన చేసిన ఈ అపరాధాన్ని మన్నించుగాక అని ప్రార్థిస్తున్నాను. దాని కొరకు ఏడుస్తున్నాను అంటే అందరికీ కళ్ళు నీళ్ళు వచ్చేది. ఇలాంటి పట్టుదల ఎక్కడ కూడా చూడలేదే, అందరూ ఆశ్చర్యపడిపోయారు. అలాంటి మహానుభావురాలు తరువాత భగవంతుడు అతన్ని సుత్తలలో పైకి పంపించి శుక్రాచార్యులారా యజ్ఞాన్ని పూర్తి చేయు. మానవుడు యజ్ఞ పూర్తి అయిపోయింది కదా, నీవు వచ్చిన తర్వాత ఇంకేం చేయాలి? నీవు రావాలి, నీ సంతోషము, నీ ప్రసాదం కొరకే యజ్ఞము, యాగం. అది కాదు, సంప్రదాయం మొదలకూడదు. శాస్త్రం యొక్క ఆనతిని ఉల్లంఘించకూడదు. చేయి, ప్రాయశ్చిత్తం చేయి. మధ్యలో విఘ్నమైంది, ప్రాయశ్చిత్తం చేసి ఆ యాగాన్ని పూర్తి చేయాలి అని వారంటారు. మంత్రమశ్చిత్రం దేశకాలనక వస్తుత సర్వం భవతి నిశ్చిత్రం నామ సంకీర్తనం. నీ యొక్క నామాన్ని పలుకుతేనే యజ్ఞం సంపూర్ణమైపోతుంది. మంత్రంలో లోటు ఉండొచ్చు, తంత్రమనంతుడు, అర్థానుసంధానమునందు, ద్రవ్యమునందు ఏ లోపములు ఉన్నా నీ స్నానం చేస్తే చాలు అంటారు. నీవే వచ్చి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఏ లోటుపాటు పొరపాట్లు ఏమి ఉండవు అని శుక్రాచార్యులు విష్ణు భక్తులే చూడండి. విష్ణు మహాత్మ్యాన్ని తెలుసుకున్నవారు అయినా ఆ శుక్రాచార్యులు అసలు గురువులు వారికి ఇక్కడ చెప్పాలి అని వారికి చెప్పారు. కానీ నిజంగా విష్ణు భక్తులే ఆ యజ్ఞాన్ని భగవంతుడికి అర్పించారు. భగవంతుడు ఇంద్రదేవుడికి రాజ్యాన్ని అప్పగించి అది సమాధానపరిచి బలిచక్రవర్తికి కూడా విశేషంగా అనుగ్రహించి మరింత చేశాడు అని కథలు వింటారు. వారికి విశేషమైనటువంటి జ్ఞానములు, వైరాగ్యములు, అన్ని సౌభాగ్యములు వస్తాయి అని చెప్తాడు. తర్వాత భగవంతుడు మత్స్యావతారం చేసినాడు. ఆ మత్స్యావతారం చేసి ఒక చిన్న చీపుగా వచ్చినాడు. చేతలో వైవస్వత మనం ఏ మన్వంతరంలో మనం ఉన్నామో ఆ మన్వంతరానికి మహానుభావుడు సూర్యుని పుత్రుడు శ్రాద్ధదేవుడు, అతని పేరు వైవస్వత మనము. ఇస్తున్నాడు. అర్ఘ్యమిచ్చేటప్పుడు చేతలో ఒక సన్న చీపు వచ్చింది. చేపు అది మొదలాలి అనుకుంటున్నాడు. ఆ చేపు మాట్లాడుతుంది, నన్ను వదలకు, ఈ కమండలో పెట్టుకో, రాత్రి చెట్లు వచ్చి తినేస్తాయి. ఓ, చేపు మాట్లాడుతుంది. ఆశ్చర్యంతో కమండలలో పెట్టినాడు. ఇంటికి పోయినాడు. ఆ కమండలు మొత్తం నిండిపోయింది. నాకు ఇది సరిపోదు అన్నప్పుడు మరలా ఒక చెరువులో వేసినాడు, బావిలో వేసినాడు, చెరువులో వేసినాడు, నదిలో. తర్వాత అంటాడు నన్ను సముద్రానికి తీసుకు. ఇంత నది మొత్తం నదిని తిండి ఉన్న ఈ శరీరాన్ని, అప్రాకృత శరీరాన్ని ఎలా తీసుకుపోవాలి? ఆ మోడానికి శక్తి లేదు నాకు అంటే నా అనుగ్రహంతో శక్తి వస్తుంది. మోసుకొని పోవాలి చెప్పినప్పుడు దాన్ని మోసుకొని సముద్రానికి వెళ్తాడు. అప్పుడు చెప్తాడు, నేను సాక్షాత్ భగవంతుణ్ణి మత్స్యావతారం చేశాను. ఇప్పుడు దైనందిన ప్రళయమైంది, 3 లోకములు మునిగిపోతాయి. తర్వాత వచ్చే మన్వంతరంలో నీవే అభివృద్ధి అవుతావు. అప్పుడు నీకు బీజములు కావాలి. బీజములు ఇప్పుడే తెచ్చి పెట్టుకో. ఇప్పుడు ప్రళయమైంది, తర్వాత బీజం దొరకదు. తినడానికి బీజములు కావాలి. జ్ఞాన అభివృద్ధి కొరకు ఉపదేశం గురువులు కావాలి. కేవలం పొట్ట నింపడానికి బీజములు ఉంటే, ధాన్యములు ఉంటే సరిపోదు. ముఖ్యంగా మనకు జ్ఞానం రావాలి, ఆ తల నింపాలి. దాని కొరకు కొత్త ఋషువులను పెట్టుకో, బీజములను పెట్టుకో, నీవు కూర్చో, పెద్ద పడవలు పెట్టుకో. నేను వస్తాను ఆ ప్రళయమైనప్పుడు. ఇప్పుడు నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. చాలా పనులు ఉన్నాయి నాకు. ఆ ప్రళయమైనప్పుడు నేను వస్తాను. నాకు నీవు ఒక కాడ తీసుకొని ఈ పడవకు నాకు కట్టి వేయి అని అన్నాడు. ఎంతో చెట్లు తిమింగలాలు వస్తాయి సముద్రమనందు, నీవే వచ్చారు, నాకెలా తెలుస్తుంది అంటే ఏ చెరుకు ఉండదు, బొబ్బు ఉండదు, శృంగము. ఆ శృంగం ఉంటుంది. ఆ శృంగానికి నీవు తాను కట్టితే తాడు కనుక నేను లాగుకుంటూ పోతాను. లాగుకుంటూ పోయేటప్పుడు నీకు ఉపదేశిస్తాను.
భగవంతుడు వచ్చినాడు. ఆ భగవంతుని ఆశ్రయించడానికి ఈ పడవకు ఒక తాడు మంచిగా కట్టేసినాడు. సప్తర్షులు కూర్చున్నారు. భగవంతుడు ఉపదేశిస్తున్నాడు, వింటూ వెళ్తాడు. మొత్తానికే భగవంతుడు సమగ్రమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఇతనికి విశేషంగా అనుగ్రహించి ఇతని తలకాయలో నింపాడు. ఆ జ్ఞాన పరిపూర్ణుడై తన యోగ్యతానుసారంగా ఆ మన్వంతరాన్ని పాలించే ఒక శక్తిని పొంది మన్వంతరాన్ని పాలించడానికి ప్రారంభించడాన్ని ఆ మన్వంతరమే ఇప్పుడు నడుస్తూ ఉంది. పరివర్తుల మన్వంతరం. మనందరం ఇంకా ఆ మన్వంతరంలోనే ఉన్నాము. ఆ మత్స్యావతారి భగవంతుని విశేష అనుగ్రహం జ్ఞానాభివృద్ధి కొరకు అందరికీ కావాలి. ఈ భగవంతుడే వేదాన్ని అపహరించిన హయగ్రీవాన్ని చంపేసి బ్రహ్మదేవుడికి